పండు అంటే ఏంటి అంటే యేసయ్య లాంటి నడవడితో కూడినటువంటి ప్రవర్తన. గమనించండి, ఇప్పుడు మన జీవితంలో యేసయ్య లాంటి నడవడితో కూడిన ప్రవర్తన కాకుండా ఈరోజు శరీర సంబంధమైనటువంటి స్వభావంతో కూడినటువంటి ప్రవర్తన ఈ కొమ్మకి కాస్తా ఉంది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆశపడుతున్నటువంటి పండు ఇది కాదు. అనాది కాలము నుండి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నాటింది నా తోటలో, నిన్ను నాలో అంటకట్టుకున్నది నీకు ఇష్టం వచ్చిన పండు కాయడానికి కాదు, నాలో ఉన్న సారాన్ని బట్టి నాలాంటి పండు కాయాలి. చూడండి, పిల్లల్ని మనం చూస్తూ ఉంటే తల్లిదండ్రుల పోలికలు, తల్లిదండ్రుల లక్షణాలు, తల్లిదండ్రుల కలరు, తల్లిదండ్రుల హైటు, దేవుని బిడ్డలారా తల్లిదండ్రుల మాట విధానము, తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లిదండ్రులాగా కోపము, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ పిల్లలు వచ్చింది ఎవరిలో నుంచి అంటే కనుక ఆ తల్లిదండ్రుల నుంచి. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల నడవడి ఎవరిలో కనబడుతుంది అంటే పిల్లల్లో కనబడుతుంది. ఇప్పుడు అంటాం, నా కడుపున కాయ కాసిందంటే, కాయ కాసిందా చెప్పాలంటే కడుపున కాయ కాయలేదు, పిల్ల పుట్టింది. కానీ ఏం చెప్తున్నాం మనము భాషలో, నా కడుపున కాయ కాసింది అంటున్నాం. అలాగే దేవుడు కూడా మనకు అర్థమవ్వాలని చెప్తున్నాడు, మీరు పండాలి, మీరు పండులాగా కాయాలి. ఏంటి అంటే కనుక నా ప్రవర్తన ఫలము నీలోనికి రావాలి అని చెప్పి దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మనలందరినీ కూడా కోరుతా ఉన్నాడు.